నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పూతలపట్టు బంగారుపాలెం మండలం చీకురుపల్లి సచివాలయ పరిధిలో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ముందుగా గోపూజ కార్యక్రమంలో పాల్గొని గోవులకు పూజలు చేశారు. అలాగే పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశువుల మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు సేవ చేస్తే పుణ్యంతో పాటు పాలిస్తుందని తెలిపారు. మురళి గారికి, అలాగే ధర్ని గారికి, సుధా గారికి, మా డైరెక్టర్లకి, అలాగే సెక్రటరీకి, వెటర్నరీ డాక్టర్ డిడి గారికి, ఏడీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ క్యాంపు వల్ల అందరికీ రైతులకందరికీ చాలా అవగాహన, డిడి గారు అయితే చాలా విడమర్చి చెప్పారు. అవన్నీ ఫాలో అవుతూ మనం పాల ఉత్పత్తిని, అదే దూడల పెంపకము, ఆవులు మనం ఎట్లా చూసుకోవాలా అనే దాని మీద అవగాహన చాలా బాగా ఇచ్చారు. దాన్ని ఫాలో అయ్యి ముఖ్యంగా మహిళా రైతులు ఎక్కువ మంది వచ్చారు. చాలా సంతోషము. వాళ్ళకే అవగాహన ఉంటుంది. ఎక్కువ ఇంటి దగ్గర మహిళా రైతులు ఆవులు చూసుకునేది అవన్నీ చాలా బాగా చూసుకుంటారు. కాబట్టి మనం ఆయన సార్ చెప్పినట్టు బంగారుపాలెం మనం ఎక్కువ పాల ఉత్పత్తి ఉన్నది. దాన్ని ఇంకా డెవలప్ చేస్తూ మనకు కార్పొరేట్ దగ్గర మనకు ఈ పాల ఫ్యాక్టరీ ఉండే దానివల్ల మనకు ఈ ఎన్ని పాలు వచ్చినా మనకు వేస్ట్ కాకుండా పాల ఫ్యాక్టరీలకి సరఫరా చేస్తూ మనం లాభదాయకంగా ఎట్లా మనం చేసుకోవాలా. సార్ చెప్పినట్టు మనము కసువు నాటుకుంటాం కదా, చుట్టూరు అవి చెట్లు ముందు నాటుతూ ఉంటాయి. ఇప్పుడు కసువు నాటే చుట్టూరు మనం దున్నేదానికి కట్టమని చెప్పేసి అవి చెట్లు నాటేది లేదు. అది దాన్ని సైడ్లో మనకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అది పైకి పోతుంది. కాబట్టి అవి చెట్లు నాటి మనకి ఇది రీప్రొడ్యూస్ అంటే మనం స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన దగ్గర చిత్తూరు జిల్లాకు ఆనుకునేసి ఒక 2 hours లోనే మనకు 2 మెట్రోపాలిటన్ సిటీస్ ఉండే. బెంగళూరు ఒకటి ఉంది, చెన్నై ఒకటి ఉంది. మనం ఎట్లాంటి ప్రోడక్ట్ అయినా కూడా ఓవర్ నైట్ లేదంటే మార్నింగ్ అంతా కూడా మనం పంపించగలం. మనకు అది అదృష్టం అది. ఎందుకంటే మధ్యలో ఉన్నాం మనం, చెన్నైకి ప్లస్ బెంగళూరుకు మనం మధ్యలో ఉన్నాం. సో మనకు మార్కెటింగ్ అనేది మనము ఇంకా ఈ పాపులేషన్ మనకు 22,000. సో దగ్గర 100 కోట్ల వరకు మనము ఇది బిజినెస్ అనేది జరుగుతా ఉంది. వ్యవసాయం ఇది మన వెటనరీ తరఫున అంత బిజినెస్ అనేది జరుగుతా ఉంది. మురళి గారికి, మార్కెట్ కమిటీ గారికి, అందరికీ రైతులకి అంతా నమస్కారం. గోవు అనేది తల్లితో సమానం. మనం తల్లిని ఎటు చూసుకుంటామో అటు చూసుకోవాలా. అది పాత మాట. నేను అనుకునేది వచ్చి గోవు తల్లి కంటే బిడ్డతో సమానం. బిడ్డ పెద్దోడైనా మేము సాగుతాడో లేదో తెలుసు, కానీ గోవు రోజు మరుస రోజు నుంచి నువ్వు ఈరోజు తెల్ల గడ్డేసి సాయంత్రాన్ని నీకు ఆదాయం ఇస్తుంది. 24 గంటలు మీతోనే ఉంటుంది. అదే మాట మనకు కావాలి. దానికి గోవుకి అంటే ఏం కావాలో అదే ఇస్తాము. మనం పెట్టుకుంటాం. మనం కూడా తెల్లారితో వేస్తే రోజు ఒక చికెన్ రోజు కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలా, ఎగ్ కావాలి. ఎందుకంటే రుచి కావాలా, హెల్త్ కావాలా. అదే మాట దౌడికి కూడా రకరకాలు పెడితేనే దానికి కూడా అన్ని విటమిన్స్ అంతా వస్తేనే అది హెల్తీగా ఉంటుంది. అది మీకు సర్వీస్ చేస్తుంది. అది మీరు వచ్చే దానికోసం పెట్టలేదు, మీకోసం పెడతారు. మీరు ఎంత ఇస్తే అది రిటర్న్ ఇస్తారు అంతే. అది పరుచుకొని అదే మాదిరితో కొంచెం డాక్టర్స్ కూడా చిన్న ఇది నా అభిప్రాయము. ఇదే మాట మెడిసిన్ అవి కాకుండా కొంచెం ఆర్గానిక్. మనం కూడా ఇప్పుడు ఏమంటాము, నేను పోతాను ఆవుకి పోతాను, కాణిపాకం పోతే అట్టుపంటేస్తాను, పుణ్యం వస్తాను. ఇప్పుడు కూడా వస్తుంది, పరిగెత్తిపోయి అందరూ పెట్టాను కదా, ఇంకో ఆవు పోతే. కాబట్టి మీరు ఇంకా దానికి రోజు సేవ చేస్తారు కాబట్టి మీకు పుణ్యం ఉంటుంది.
అదే దాని మీద మీరు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అవిశాఖ అని చెప్పినారు, ఆర్గానిక్ కావాలి. ఇప్పుడు అంతా మనకు ఒకేసారి మారమంటే మొత్తం పిండేస్తే, ఆవు పిండేస్తే 2 రోజులు పోస్తుంది. మనం కూడా తెల్లారితో 10 గంటల పని చేస్తామా? రెస్ట్ కావాలా? పాలు కూడా కొంచెం ఎంత కావాలో అంతే తీసుకోండి. మీరు ఇచ్చినంత తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే అది భిన్నగా అది చెప్పినట్టు 12 సార్లు ప్రెగ్నెంట్ ఏదైతే వచ్చి నీకు 6 సార్లు 7 సార్లు వస్తే దానివల్ల లైఫ్ దాని తగ్గిపోతుంది, ఆదాయం కూడా తగ్గుతుంది. కాబట్టి అది చూసుకొని అవిశాఖ చేస్తే కొంచెం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అంటే దానికి కాల్షియం పెడతారు. దాని కాల్షియం అది ఏం పెట్టి ఇస్తారంటే మోటివేట్ చేసి మీరు చేయాలి, నేను తింటాను, నేను చేసుకోలేదు, నా వల్ల కాదు. కాబట్టి మీరు చేస్తే సర్వీస్ కూడా మోటివ్ చేయండి. చేస్తే మీరంతా అదేదో బీరు పుట్టు అంటారు, తెచ్చేస్తారు, మొత్తం లాగేస్తారు, అవంతా దానికి శక్తి అన్ని నుంచి వస్తుంది. దానికి తగినట్టు మేము ఎంత తీస్తామో దానికి తగినట్టు చేస్తామంటే హెల్తీగా ఉంటాం. అదే అట్లే సొసైటీ కూడా సర్వీస్ చేసినట్టు ఉంటుంది. అది కొంచెం అది కూడా ఇన్స్పైర్ చేస్తే బాగుంటుందని చెప్తాను డాక్టర్స్. దానమ్మకి, మన భాస్కర్ అన్నకి, ఆ విధంగా ఇక్కడ వచ్చేసిన మన గ్రామంలో ఉండే రైతులందరికీ నమస్కారం. నేను కూడా రైతు కుటుంబం నుంచి పెట్టినవన్నీ ఆవుల గురించి నాకు కూడా అవగాహన ఉంది. కానీ నాకంటే ఇప్పుడుండే మహిళలకు అందరికీ బాగుంది కాబట్టి ఇంక మాట్లాడేదంతా డాక్టర్ గారు అంతా చెప్పేసినారు. ఇంక నేను మాట్లాడేది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు మనమందరం ఇక్కడ చాలా మంచి ఉదయంలో మంచి సమావేశం నిర్వహించుకున్నాం. ముఖ్యంగా గోమాతల గురించి రోజు మనం చదువుకునే శ్లోకమే గోవర్ధనం ధర్మం వందే, గోపాదం గోపరూపిణం, గోకులాత్వం ఈశానం, గోవిందం గోపికా ప్రియం. ఇందాక మన వాళ్ళు అందరూ చెప్పింది ఒక చిన్న శ్లోకంలో ఆ పొద్దు ఎప్పుడో చెప్పేసిన అంటే గోవుని ప్రతిరోజు మనం పూజిస్తే ఆ గోవు మన వాళ్ళందరినీ బాగా చూసుకుంటుందని. ఇది ప్రత్యేక ఉదాహరణ మీ అందరి ముందుండా నేనే దీనికి పెద్ద ఉదాహరణ. ఏమంటే మా నాన్న ఒక పాలు పోసి పాలుతోనే మమ్మల్ని అందరినీ చదివించి పెద్ద చేసినారు. కాబట్టి ఆ పాలు వల్ల ఎన్నో ఉపయోగాలు ఇక్కడుండే గోమాతలు అంటే మా తల్లులందరికీ తెలుసు. మీరు తీసే పాల డబ్బులతోనే ఈ రోజు ఎవరైనా పెద్ద ఇంజనీర్లు పల్లెల్లో నుంచి అయినారంటే, పెద్ద ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంకా బాగా ఎదిగినారు ఫైనాన్స్ కంటే, అదంతా కూడా మన ఈ పాల వల్లనే వచ్చింది. కాబట్టి ఒకసారి ఆ గోమాతలకు అందరికీ మనం దండం పెడితే ఒకసారి గట్టిగా గారికి, వైస్ చైర్మన్ గారికి, ఏడీ గారికి, బంగారుపాలెం మండల కమిటీ అధ్యక్షుల వారికి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, గౌరవ సర్పంచ్ గారికి, మార్కెట్ కమిటీ సభ్యులకి, పెద్దలకందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు నాకు ఈ సమావేశం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనిషి జీవన విధానానికి అవసరమైనటువంటి వాటిపైన సంపూర్ణమైన అవగాహనతో చేసుకునే పనులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మనం అందరం గమనించే ఉంటాం. ఒక పాట మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. పల్లె కన్నీరు పెడుతోంది కనిపించని కుట్రల, కుమ్మరి వాములు ఏమయ్యాయి, లేకపోతే వడ్రంగులు ఏమయ్యారు, లేకపోతే ఇట్లా ఏమైపోయారు వీళ్ళందరూ, రైతులు ఏమైపోయారని ఒక పాట మీరు విని ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. అది నిజం. పల్లె అంటే పాడి పంటలతో అలరారుతూ ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో గౌరవంతో జీవించే జీవన విధానం నుంచి ఈరోజు ఏ సౌకర్యం లేక గ్రామాల్లో పడి ఉన్నటువంటి బాధలోకి నెట్టివేయబడింది పల్లె. అలాంటి పల్లెటూళ్ళకి ఆయువు పట్టు మన పాడి పరిశ్రమ. తీవ్రమైనటువంటి కరువు వచ్చి మీరందరూ కూడా 30 సంవత్సరాల కన్నా పైబడి వయసు ఉన్న వాళ్ళే ఉన్నారు. 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వయసు వాళ్ళు తక్కువే ఉన్నారు. మీ అందరికీ కూడా 1990 దశకంలో ఒకసారి కరువు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కరువు వస్తే మన కడుపు నింపింది మనకున్నటువంటి ఆస్తులు,